హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని మనతో షేర్ చేసుకోవాలి, నా ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ని నా డిస్క్రిప్షన్లోనైతే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు ఏ ఫార్మాట్లో నాకు పంపించాలి అని అంటే మీ పేరు, మీ ఊరి పేరు, ఆ తర్వాత మీరు దేని గురించి చెప్పాలి అనుకుంటున్నారో అనే దాని గురించి 2 లైన్స్లోనైతే ఇవ్వండి. అది హర్రరా, బ్లాక్ మ్యాజిక్కా, థ్రిల్లరా అని. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. లేదండి మేము స్టోరీని పంపించలేమనుకున్నవారు, రాయలేమనుకున్నవారు మీరు వాయిస్ మెసేజ్ అయినా పెట్టవచ్చు. మరికొంతమంది షై ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వారు మీరు రాసేసి నాకు పంపించవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి, నా పేరు అక్షయ. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. 5 years బ్యాక్ నాకు జరిగిన రియల్ ఇన్సిడెంట్ని మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే నా కెరియర్లోని నేను పైకి వస్తున్న టైంలోని నాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ నాకు చాలా బాధని, ఇంకా అలాగే చాలా రకాలుగా ఇబ్బంది అయితే పెట్టింది. నేను ఫైనాన్షియల్గా, నా హెల్త్ పరంగా, ఇంకా అలాగే నా కెరియర్ పరంగా కూడాను చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయవలసి వచ్చింది. అది కరెక్ట్గా పాండమిక్ టైం. ఆ టైంలోని నాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ని మీతోనైతే షేర్ చేస్తున్నానండి. నేను అప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీలోని జాయిన్ అయ్యి 1.5 year అయితే అవుతుంది. అందరికీ బాగా నోటెడ్ అయితే అయిపోయాను. ఇంకా లీడ్ పొజిషన్ వచ్చే టైం అయితే అయ్యింది. అండ్ అలాగే నాతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడాను నాతో చాలా బాగా మింగిల్ అయితే అయిపోయారు. అందులోని నిఖిల్ ఒకడు. నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే వాడు కూడా నాతోని చాలా ఎక్కువ క్లోజ్గానైతే ఉండేవాడు. ఇంకా ఒకరోజు మా టీంలోని స్వాతి తన బర్త్డే అని చెప్పేసి పార్టీకి పిలిచింది. సో ఆ పార్టీకి అయితే వెళ్ళాము. అక్కడ అందరం కూడాను చాలా ఎక్కువగాను ఎంజాయ్ చేసాము. అలాగే ఆ టైంలోని నిఖిల్ అయితే నాకు ప్రపోజ్ చేశాడు. సో నేను కూడా ఇష్టంతో ఉండడంతో నేను కూడా ఓకే చెప్పాను. అక్కడ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి మేమిద్దరం తిరగడం, ఎక్కడికైనా వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం ఇంకా చాలా ఎక్కువ చేసేవాళ్ళం. ఇలానే మా కెరియర్ కూడా ముందుకు సాగుతూ ఉండేది. తను కూడా చాలా ఇంటెలిజెంట్, స్మార్ట్ అండ్ అలాగే హ్యాండ్సమ్ కూడాను. సో తను ఏంటంటే నేనేం చెప్పినా కూడా దానికి ఓకే చెప్పేవాడు. అలాగే ఇద్దరం చాలా ఫాస్ట్గానే అయితే ఉండేవాళ్ళం. సో అది కరోనా టైము, మీ అందరికీ తెలిసిందే. లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత మరి ఎక్కడ వాళ్ళం అక్కడే గప్చిప్ అయితే అయిపోయాము. నేను మటుకు మా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు. నేను ఒక రూమ్ తీసుకొని అద్దెకుంటున్నాను. సో అందులోనే ఉండేదాన్ని అండ్ నా వర్క్ చేసి సబ్మిట్ చేస్తూ ఉండేదాన్ని. సో నిఖిల్ ఏంటంటే తను వేరే బాయ్స్తో కలిసి ఉండేవాడు. తను వాళ్ళ ఊరైతే వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పటికే నిఖిల్కి నాకు కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. అయితే నేను వర్క్ చేస్తూ ఉంటే ఆ రోజు సండే ఈవినింగ్ అనమాట. నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి నా వర్క్ అయితే చేసుకుంటున్నాను. ఈలోగా నాకు మెయిల్స్ ఏవో వస్తున్నాయి, అవి చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ వర్క్ అయితే చేస్తున్నాను. నా వెనకాతల ఎవరో నించొని ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది కూడా చిన్న పిల్లలు ఎవరో నించొని ఉన్నట్టుగా అనిపిస్తుంది. సడన్గా ఎవరో నవ్వుకుంటూ పరిగెడుతూ వంటగదిలో నుంచి బయటికి వెళ్తున్నట్టుగా అయితే నాకు తెలుస్తుంది. ఎవరని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు లేరు. అండ్ ఆ టైంలోని ఎవరింటికి కూడా వెళ్ళేవారు కాదు. సో ఎవరు వచ్చుంటారు ఈ టైంలోని? ఇక్కడ ఎవరు పిల్లలు లేరు కదా. నా ఇంటి సరౌండింగ్స్లో ఎవరు పిల్లలు లేరు. సో అందుకనే నేను అంతా చూశాను, చెక్ చేశాను, ఎవరూ లేరు. ఏదో నా భ్రమ అయి ఉంటుందని మళ్ళీ వర్క్ అయితే చేస్తున్నాను. ఈసారి ఎవరో నన్ను అమ్మా అమ్మా అంటూ పిలుస్తున్నారు. ఎవరు నన్ను అమ్మ అని పిలుస్తున్నారని మళ్ళీ అంతా చెక్ చేసుకున్నాను. సో అక్కడ ఎవరు లేరు. ఏంటి ఇలా అనిపిస్తుంది అంటూ నేనైతే ఇంకా ల్యాప్టాప్ పక్కన పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాను. నాకు చాలా నీరసంగానైతే ఉంది. అప్పటికి ట్యాబ్లెట్ వేసుకొని నేనైతే కాస్త రిలాక్స్ అవుదామని పడుకుంటే ఎవరో వచ్చి నా మీద ఎక్కి కూర్చున్నారు.
చిన్నపిల్లలే, నాకు తెలుస్తుంది. నేను సైడ్కి తిరుగుదాం అనుకుంటే తిరగలేకపోతున్నాను. నా గుండెలు పట్టేసినట్టుగా ఉంది. ఈలోగా నా మీద కూర్చున్న ఆ చిన్నపిల్ల నా మీద పడి నన్ను ఫీడ్ చేయమని అడుగుతుంది. నాకు తెలియకుండానే మరో పక్కకైతే ఒరిగా. ఆ తర్వాత తను సక్ చేస్తుంది. నాకు తెలుస్తూనే ఉంది కానీ నేనేం చేయలేకపోతున్నాను. కళ్ళు అయితే ఇప్పలేకపోతున్నాను. ఆ తర్వాత కొంతసేపటికి నాకు మెలకువ అయితే వచ్చింది. నేను వేసుకున్నది నైట్ డ్రెస్. నాకు ఒక తల్లి ఏ రకంగా పిల్లకి ఫీడ్ చేస్తుందో ఆ ఫీలింగ్ అయితే కలిగింది. పైగా నాకు చాలా బాధగా కూడా ఉంది. నాకు ఏడుపు వచ్చేస్తుంది. అయినా కూడా నా ఏడుపుని కంట్రోల్ చేసుకొని మళ్ళీ నేను నా వర్క్ వైపు అయితే నా ఇంటెన్షన్ని మార్చుకున్నా. అప్పుడు నైట్ 10:30 అయితే అవుతుంది. కొంచెంగా ఏదో తినేసి అక్కడే అలా కూర్చొని టీవీ అయితే చూస్తున్నా. పైగా ఓ పక్క నుంచి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ అయితే చేస్తున్నా. ఈలోగా నా వెనకాతల ఎవరో నించున్నట్టుగా ల్యాప్టాప్లో కేనీడ్ అయితే పడుతుంది. ఎవరో ఒక చిన్నపిల్ల నించొని నవ్వుతుంది, నాకాసే చూస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. నాకేమీ అర్థం కాలేదు. ఒక క్షణం బ్లాంక్గా అయిపోయింది. ఏంటిలా అని అనుకుంటూ బాధ అయితే పడుతున్నా. మళ్ళీ నా వర్క్ చేసుకొని టీవీ అయితే చూస్తున్నా. ఈలోగా నా మీద వెనకాతల నుంచి ఎవరో ఒక చిన్నపిల్ల చేయి వేస్తే ఎలా ఉంటుందో అలా అయితే తగిలింది. అది కూడా చల్లగానైతే ఉంది. తన గోర్లు నా భుజానికైతే తగిలాయి. అంతే. ఒక క్షణం నేను ఏమైపోయానో నాకే తెలీదు. నిద్దట్లోకి అయితే జారుకున్నా. ఎప్పుడు పడుకుని పోయానో నాకే తెలీదు. తెల్లవారు 5 అయ్యేసరికి మా అమ్మ అయితే ఇంటి నుంచి కాల్ చేస్తుంది. అమ్మా చెప్పు ఏంటి అని అడుగుతుంటే, ఏంటంటే ఈరోజు నీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే, ఎలా ఉన్నావో ఏంటో, ఇంటికి రమ్మంటే రాకుండా ఈ కరోనా టైంలో అక్కడ కూర్చొని వర్క్ చేస్తున్నావు, నాకెంత భయం వేస్తుందో అని అంటూ ఉంటే, ఎప్పుడు నీ భయం నీదే, ఎలా వస్తాను చెప్పు, మనది చూస్తే వేరే స్టేటు, ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి రావాలంటే ఎన్నో ఫార్మాలిటీసు, ఇప్పుడు అవసరమా, అయినా ఇక్కడ కూర్చొని హ్యాపీగా వర్క్ అయితే చేసుకుంటున్నా, పైగా నా ఇంట్లోకి ఎవ్వరూ రారు, నేను జాగ్రత్తగానే ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్తూ ఉంటే మా అమ్మ మటుకు ఏడ్చేస్తుంది. అమ్మ ప్లీజ్ నువ్వు ఏడకు, ఏడిస్తే నాకు బాధగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటే, అవును నాకు కూడా అంటూ వెనక నుంచి ఎవరో అన్నట్టు వినిపించింది. అంతే. అమ్మా అమ్మ ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి ఇల్లంతా వెతికేస్తున్నా. ఎవ్వరూ కనిపించలేదు. ఏంటి నేనేంటి ఆలోచిస్తున్నాను అంటూ సోఫాలోనైతే కూలబడిపోయా. పైగా నా భుజం అయితే నొప్పిగా ఉంది. ఏంటి భుజం నొప్పెడుతుంది అని చేయి పెట్టుకొని తడిమేసరికి అక్కడ రాత్రి ఎవరో నా మీద చెయ్యేసిన విషయం గుర్తొచ్చింది. అక్కడ చూసుకునేసరికి అద్దంలోని అక్కడ గోర్లతో గీకేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానైతే కనిపిస్తుంది. నాకేమీ అర్థం కావట్లేదు. అక్కడ కొంచెం మందు రాసుకొని కాసేపు అయితే కూర్చొని ఆ తర్వాత కాఫీ పెట్టుకున్నా. మళ్ళీ మా అమ్మకి కాల్ అయితే చేశా. ఏం లేదమ్మా, ఇందాకలా కొంచెం ఏదో టెన్షన్లో ఉన్నాను, అందుకనే కాల్ కట్ చేశా, చెప్పు అని అంటూ ఉంటే, ఏం చెప్పడమే, నేనైనా అక్కడికి వచ్చి ఉంటే బాగున్ను, నాకా ఇక్కడి నుంచి రావడం అవదు, నువ్వు అక్కడి నుంచి రావు అంటూ అమ్మ ఏవేవో చెప్తుంది. సరేనమ్మా అయితే ఉంటా, మళ్ళీ నాకు కాల్ ఉంది, ఈవినింగ్ ఎప్పుడో నేను వీలు చూసుకొని మళ్ళీ నీకు ఫోన్ చేస్తా అని చెప్తూ కాల్ అయితే కట్ చేసేసా. ఇంకా నా వర్క్లోనైతే నేను బిజీగానే ఉన్నాను. నా వర్క్ అయితే ఫినిష్ చేసుకొని వంట చేసుకుందామని వంటగదిలోకి వెళ్ళా. వంటగదిలోని ఏంటున్నాయా అని వెతుకుతూ ఉంటే ఫ్రిడ్జ్లోని ఏవో బాగా పండిపోయిన టమాటీలు అయితే కనిపించాయి. సరే ఈ రోజుకి వీటితోనే ఏదో చేసుకుందామని టమాటీ పచ్చడి అయితే పెట్టుకున్నా. ఇంకా వచ్చి కూర్చొని తిందాం అనుకునేసరికి, అమ్మా ఆకలేస్తుంది, అమ్మా నాకు పెట్టవా అంటూ ఎవరు అడుగుతున్నారు. నేను బయటకు వచ్చి చూసుకున్నా, ఎవరైనా పిలుస్తున్నారా ఏంటి, పాపం అడుక్కున్న వాళ్ళకి ఏమీ ఉండదు కదా ఈ టైంలోని, వాళ్ళకి ఏమైనా కావాలేమో అంటూ బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఏంటి ఎవరూ లేరు, ఇప్పుడు మరి ఎవరు నాతో మాట్లాడింది అని అంతా వెతుక్కుంటున్నా, కానీ నాకు ఎవ్వరూ కనిపించట్లేదు. సరేనంటూ వచ్చి నేనైతే అన్నం తినేసి కాస్త టీవీ అయితే పెట్టుకున్నా. టీవీ పెట్టుకొని ఎప్పుడు పడుకుని పోయా. ఈలోగా నిఖిల్ నా దగ్గరికి వచ్చి, ఎంత పని చేసావు,
నన్ను అడగకుండా ఇంత పని చేస్తావని నేను అనుకోలేదు. నా బిడ్డను నువ్వు మళ్ళీ తీసుకురాగలవా అని నన్ను అడుగుతున్నాడు. ఏంటి నిఖిల్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వే కదా కోపంగా వెళ్ళిపోయావు, అందుకే నీకు నేను చెప్పలేదు అని చెప్తున్నా. అయినా కూడా నిఖిల్ వినకుండా, నువ్వు ఇంత పని చేస్తావా అని అనుకోలేదు. నా బిడ్డను మళ్ళీ నువ్వు తీసుకురాగలవా? నువ్వు ఒక హంతకురాలివి, నువ్వు ఒక నీచురాలివి అంటూ తిడుతున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అన్నిటికీ నేనేనా? నువ్వు కారణం కాదా? నువ్వు చేసిన పనులు ఏమైనా బాగున్నాయా అంటూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నా. చూసేసరికి ఎవరూ లేరు. ఇదంతా నేను కలకంటున్నా. నాకేమీ అర్థం కావట్లేదు, పిచ్చెక్కుతుంది. ఏంటి ఇలా అనుకుంటూ మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకొని కాసేపు అయితే పడుకుని పోయా. ఇంక ఈవినింగ్ లేచి నా పనులన్నీ నేను చేసుకుంటూ ఉంటాయి. ఈలోగా అమ్మ మళ్ళీ కాల్ చేసింది. అమ్మా, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావురా అని అడుగుతుంది. బాగానే ఉన్నానమ్మా, నువ్వేం టెన్షన్ పట్టుకు, వరీ అవ్వద్దు. నేను అన్నీ టైంకి తీసుకుంటున్నా, ప్రికాషన్స్ తీసుకుంటున్నా, బయటికి వెళ్ళట్లేదు. పైగా ఇంటికి అన్నీ వస్తాయి, నువ్వేం కంగారు పడుకు అని చెప్తున్నా. నేను కంగారు పడేది లేదే, అక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు, నీకు తోడు కూడా ఎవరు లేరు, అదే నా బాధ అని అంటుంది. నువ్వు బాధపడకమ్మా, నేను బాగానే ఉన్నా. నాకెవరు తోడు లేకపోవడం ఏంటి? అందరూ ఇక్కడే ఉంటారు, కాకపోతే బయటికి రారు అని చెప్తూ ఉంటే వెనకాతల నుంచి ఎవరో నేనున్నానుగా, అమ్మకేం భయం లేదు అని అంటున్నట్టుగా నాకైతే వినబడుతుంది. అమ్మా అమ్మా, నువ్వు ఇప్పుడు ఏమైనా విన్నావా అని అడుగుతూ ఉంటే, ఏం వినడమే, నీ మాటలే వింటున్నా, ఇంకేంటి చెప్పు అని అడుగుతుంది మా అమ్మ. అది కాదమ్మా, నేనున్నానుగా, మా అమ్మకేం భయం లేదు అని అంటుంది. నువ్వు విన్నావా అని అడుగుతున్నాను. కానీ అమ్మ మాటకు, ఏంటే ఏం మాట్లాడుతున్నావు? నీ గురించే కదా మాట్లాడుతున్నాను, పైగా ఏదేదో మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. సరేలే, నీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే పెట్టేయి అంటూ అమ్మ అయితే విసుక్కొని పెట్టేసింది. నాకైతే ఇంకా పిచ్చెక్కిపోయింది. ఏంటి ఇలాగా అంటూ నేను ఆలోచనలోనైతే పడ్డాను. ఇంకా అలా ఆలోచించి నా బుర్ర హీట్ ఎక్కించుకోవడం కన్నా నా వర్క్లో పడితే నేను కొంచెం ఇవన్నీ మర్చిపోవచ్చని నా వర్క్ అయితే చేసుకుంటున్నా. ఈలోగా స్వాతి కాల్ చేసింది. ఏం చేస్తున్నావు అని అంటే, ఇదిగో ఇప్పుడే అమ్మకు కాల్ చేశా, నా వర్క్ అయితే స్టార్ట్ చేశా అని చెప్తున్నా. నువ్వు నీ వర్క్ ఎంతవరకు వచ్చింది? మన వాళ్ళందరూ వర్క్ ఫినిష్ చేశారా అని అడుగుతూ ఉంటే, చేస్తున్నాంలే, నా వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్తుంది. సరే కానీ వాడు ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటే, ఎవరు అని అడుగుతుంది అటుపక్క నుంచి స్వాతి. స్వాతి, నాకు కోపం తెప్పించుకు, అదేనే నిఖిల్ గడు ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటే, ఏమో వాడు ఎలాగుంటే నాకెందుకు, అయినా నీ బాయ్ ఫ్రెండ్ అయితే నాకెలా తెలుస్తుంది? నువ్వే ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా మా అన్నయ్యని అని అంటూ ఉంటే, మా అన్నయ్య అన్నావు కదా, అందుకే నిన్ను అడుగుతున్నాను, మీ అన్నయ్య ఎలా ఉన్నాడు అని అంటుంటే, దానికి సమాధానంగా స్వాతి ఇలా అంటుంది. మీ ఇద్దరికి పెద్ద గొడవలేమీ అవ్వలేదు, వాడే నీకు గుడ్ బై కూడా చెప్పలేదు. మరి నువ్వు చేసిన పని కూడా అలానే ఉంది. వాడికి చెప్పకుండా అంత పెద్ద డెసిషన్ ఎలా తీసేసుకుంటావు? అందుకనే కోపం వచ్చింది, ఇంకేం లేదు. నువ్వు మాట్లాడితే మళ్ళీ వాడు కూల్గా నీతో మాట్లాడతాడు, మళ్ళీ ఇద్దరూ ప్యాచప్ అయిపోవచ్చు కదా అని అంటూ ఉంటే, సమస్య లేదు, వాడితో నేను తర్వాత మాట్లాడతాను, కానీ ముందు నీకు ఇవ్వాల్సిన డోస్ ఇవ్వకపోతే నువ్వు నా తల మీదకి ఎక్కేటట్టున్నావు. స్వాతి, నువ్వు మా విషయాల్లో కలగ చేసుకోకు అంటూ కోపంగానైతే చెప్పేశా. ఆ మాటలకి స్వాతి హట్ అవ్వలేదు, ఎందుకంటే దానికి ఇవన్నీ అలవాటే. మా ఇద్దరి మధ్యలోని రాయబారం నడిపేది అదే. అయితే సరేలే, వాడు ఈసారి అడిగితే ఆ విషయమే చెప్తాను అంటూ ఫోన్ కాల్ కట్ చేసేసింది. ఇంకా నేను కూడా లైట్గా తీసుకొని నా పని అయితే నేను చేసుకుంటున్నాను. ఈవినింగు వంటంతా అయిపోయిన తర్వాత నేను కాసేపు సోఫాలో కూర్చొని అలా ఆలోచిస్తున్నా. ఏంటి ఇయర్ అంతా ఇలానే గడుస్తుందా ఏంటి? చాలా ఇబ్బంది అయిపోతుంది. పైగా ఎవరు కలవకపోవడం, ఎవరితో మాట్లాడకపోవడం, దాంతోపాటుగా చాలామంది చనిపోవడం, ఇవన్నీ కూడాను నాకు చాలా భయంకరంగా బాధగా అనిపిస్తుంది. నేను ఓ పక్కన ఇవన్నీ ఆలోచిస్తుంటే మా పక్కింటి ఆవిడ చనిపోయిందట. వాళ్ళ ఆయన పిల్లలు బోరమని ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు పాపం ఇద్దరు. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకైతే జాలి వేస్తుంది, దగ్గరికి వెళ్ళలేను. పైగా వాళ్ళు అంబులెన్స్కి అయితే కాల్ చేశారు, వెంటనే అంబులెన్స్ వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు.
వెనకాతలే బండి వేసుకొని వాళ్ళ ఆయన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ ఏడుపు, వాళ్ళ రోదనలు చూస్తుంటే నాకైతే భయం, బాధ వేస్తుంది. ఈలోగా ఏడ్చుకుంటూ లోపలికైతే వచ్చేసాను. ఏడవకమ్మా నువ్వు, ఏం కాదులే, భయపడకు అని ఎవరో అంటున్నారు. ఆ మాటలు విని ఎవరది, ఎవరు అంటూ ఇల్లంతా వెతికేస్తున్నాను. ఎవరు, కనిపించండి, కనిపించి మాట్లాడండి, ఈ దాగుడు మూతలేంటి, ఎవరు నువ్వు, ఎవరు అని అంటుంటే ఎవరూ సమాధానం చెప్పట్లేదు. నాకు ఇంకా పిచ్చెక్కినట్టుగా అయ్యింది. సరేనని కూర్చున్నాను. ఇంకా కాసేపటికి కడుపులో విపరీతంగా నొప్పి అయితే వచ్చేస్తుంది. వెంటనే టాబ్లెట్ తీసుకొని వేసుకున్నాను. ఈలోగా నాకు కాల్ అయితే వస్తుంది. అది నిఖిల్ గారి నుంచి. వీడి కాల్ నేను లిఫ్ట్ చేయాలా వద్దా, పాపం చేస్తున్నాడు, చేద్దాంలే అంటూ వెంటనే కాల్ లిఫ్ట్ చేశా. ఎరా, నీకు ఇన్నాళ్ళుగా నేను గుర్తొచ్చానా అని అంటూ ఉంటే, కనీసం నాకు నువ్వు గుర్తొచ్చి నేను ఫోన్ చేశా, నీకు అది కూడా లేదు కదా, కనీసం ఫోన్ చేయాలి, వీడేమైపోతున్నాడో అనే ఆలోచన కూడా ఉండదు కదా నీకు అని అంటున్నాడు. నేనెందుకు ఆలోచించాలి, నువ్వేమైనా ఆలోచించావు నా గురించి అని కోపంతోనైతే అంటున్నా. నువ్వు కోప్పడకు, నేను చెప్పింది వింటావా, శాంతంగా ఆలోచించు, నువ్వు చేసింది అంత పెద్ద పొరపాటు నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటే, నాకేం ఇప్పుడు నువ్వు లెక్చర్ ఇవ్వక్కర్లేదు, నువ్వు ఇలా లెక్చర్ ఇస్తే ఫోన్ పెట్టేసాయి అని గట్టిగా అయితే అనేసా. ఆ మాటలకి నిఖిల్ గాడు హర్ట్ అయ్యాడు. అయినప్పటికీ కూడా నా గురించి బాగా తెలుసు కాబట్టి, సరే నేను రేపు అక్కడికి వస్తున్నా, మీ ఇంట్లోనైతే ఉంటా అని చెప్తున్నాడు. వద్దు బాబు, నువ్వేం రానక్కర్లేదు, నాకు తోడుగానైతే ఉండక్కర్లేదు అని చెప్తూ ఉంటే, నేను వస్తాను, నీ దగ్గరే ఉంటాను, నన్ను బయటకు పంపించే హక్కు నీకు లేదు అని చెప్పి ఫోన్ కట్ చేసేసాడు. వాడి మాటలు నాకు అస్సలు అర్థం కాలేదు. సర్లే, నిజంగా వస్తే ఉంటాడు, ఏమైపోయింది, నాకు కూడా తోడుగా ఉంటుంది అని కొంచెం ప్రశాంతంగానైతే ఫీల్ అయ్యా. ఈలోగా రాత్రి అయితే అయిపోయింది. కొంచెం ఏదో తినేసి పడుకున్నా. నాకు ఏవేవో పిచ్చి పిచ్చిగా కలలు అయితే వస్తున్నాయి. అందులోని నేను ఎవరో పాపని ఎత్తుకున్నట్టు, ఆ పాపని తీసుకువెళ్ళి ఒక నూతిలో పడేసినట్టు, నూతిలో నుంచి ఆ పాప అమ్మా అంటూ గట్టిగా అరుస్తున్నట్టు నాకేవో పిచ్చి కళలు అయితే వస్తున్నాయి. ఆ కళలు నన్ను భయపెట్టే విధంగానైతే ఉన్నాయి. చెప్పుకోవడానికి ఏమీ లేదులే అన్నట్టు ఉన్నా కూడాను ఆ కళ్ళకు అంటూ ఉంటే నాకైతే పిచ్చెక్కిపోతుంది. వెంటనే లేచి కూర్చున్నాను. కూర్చొని నాకు దుఃఖం వచ్చి బాగానైతే ఏడ్చేస్తున్నాను. కొంతసేపటికి లోన్లీనెస్ అయితే ఫీల్ అవుతున్నాను. ఇంకా వెంటనే ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ పడుకుని పోయాను. ఈసారి నాకు నా పక్కన వచ్చి ఎవరో పడుకున్నట్టుగా అనిపించింది. అదే ముందు రోజు ఎవరైతే చిన్న పాప వచ్చి నా మీదకి ఎక్కిందో ఆ పాపే నా పక్కన వచ్చి పడుకున్నట్టుగా అనిపించింది. అంతేకాదు, మళ్ళీ నన్ను ఫీడ్ చేయమని అడుగుతుంది. నేను కూడా అదే విధంగా ఫీడ్ చేస్తున్నాను. ఫీడ్ చేస్తూ ఉంటే నన్ను గట్టిగా పట్టుకొని, అమ్మా అమ్మా నేను నీ పక్కనే ఉన్నా, భయపడకు అని అంటుంది. ఆ మాటలకి నాకు ఒక్కసారిగా తెలివి వచ్చింది. లేచి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. పైగా నేను ఫీడింగ్ ఇస్తున్నట్టుగానైతే నాకు తెలుస్తోంది. ఏంటిలా అని చెప్పి మళ్ళీ నా బట్టలు సర్దుకొని సరిగ్గానైతే పడుకున్నా. మర్నాడు తెల్లవారు 5 అయితే అవుతుంది. ఈలోగా నాకు తెలివి అయితే వచ్చేసింది. నాకు అస్సలు నిద్ర పట్టలేదు. రాత్రంతా కూడాను సరిగ్గా పడుకోకపోవడం వల్ల నాకు మత్తుగానైతే ఉంది. అయినా కూడా మార్నింగే కాల్ ఉండడంతో వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కాల్ ముందు అయితే కూర్చున్నా. అదంతా అయ్యేసరికి 2 అయితే అవుతుంది. మధ్యాహ్నం 2కి ఇప్పుడు ఏం చేసుకోవాలరా నాయన అని ఆలోచిస్తూ ఉంటే ఈలోగా నాకు ఐడియా వచ్చింది. సరే వీడు వస్తానన్నాడు కదా అని చెప్పి కొంచెం ఎక్కువ మోతాదులోనే రైస్ అయితే పెట్టా. ఇంకా అలాగే కర్రీ, సాంబార్ కూడా చేశా. ఈలోగా నా కాలింగ్ బెల్ అయితే మోగుతుంది. వీడే వచ్చుంటాడని బయటకు వెళ్ళి చూసేసరికి నిఖిల్ గడ్ నించొని నన్నే చూస్తున్నాడు. వెంటనే తలుపు తీసా. ఏంటి ఈ టైంలో వచ్చావు అని అడుగుతుంటే చెప్పిన టైంకే వచ్చా అంటూ లోపలికైతే వచ్చేసాడు. సరే ఇంకా చేసేదేం లేక తలుపేసి లోపలికైతే వచ్చా. బ్యాగ్ అది ఒక పక్కన పడేసి, ఏంటి ఇల్లంతా మంచి గుమగుమల వాసన వస్తుంది, నా కోసమేనా ఇవన్నీ వండావు అని అంటున్నాడు. నీకోసం ఏం వండలేదు అని కోపంతో అంటూ ఉంటే వెంటనే వాడు బ్యాగ్లో నుంచి టవల్ తీసి, ఇప్పుడే వచ్చేస్తా, ఒక్క 2 నిమిషాలు అంటూ ఫ్రెష్ అవ్వడానికైతే వెళ్ళిపోయాడు.
వీడేంటి నాకు అప్పుడే హస్బెండ్ అనుకుంటున్నాడా ఏంటి అనుకుంటూ నేనైతే వాడి కోసం అక్కడ డైనింగ్ టేబుల్ అంతా కూడా అరేంజ్ చేస్తా. ఈలోగా వచ్చి అన్నం పెట్టమని కూర్చున్నాడు. నేను వాడికి పెడుతూ నాకు కూడా వడ్డించుకున్నా. ఇప్పుడు వరకు నువ్వు కూడా తినలేదా? సరే సరే ఇద్దరికి ఒక దాంట్లో పెట్టే, నేనే కలిపి తినిపించేస్తా అని చెప్తున్నాడు. ఈ ఎక్స్ట్రాలు ఏం వద్దు అని కోపంతో అంటుంటే వాడైతే నన్ను బుజ్జగిస్తున్నాడు. సారీరా, ఏమీ అనుకోవద్దు, ఆ రోజు ఏం జరిగింది అంటే అని చెప్పబోతుంటే ఈలోగా నేను ఆపేసి ముందు అన్నం తిను, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తూ అన్నం అయితే తింటున్నాం. అవును, ఇన్ని రోజులు ఒక్కదానివే ఉన్నావు కదా, నీకేం అనిపించలేదా అని అడుగుతూ ఉంటే ఏమనిపిస్తుంది, ఏమీ అనిపించలేదు, హ్యాపీగా వర్క్ అయితే చేసుకున్నా. అవునవును అర్థమవుతుంది, అందుకే నీకు ఈ జాబ్ ఇచ్చారు అని అంటే ఏయ్ అంటూ నేను అన్నం తిను అని చెప్తూ ఇద్దరం అయితే అన్నం తినేసాం. ఆ తర్వాత వాడు హ్యాండ్స్ వాష్ చేసుకొని నా పక్కన అయితే వచ్చి కూర్చున్నాడు సోఫాలోని. టీవీ ఆన్ చేస్తే టీవీ ఆపు అని చెప్తున్నాడు. టీవీ ఎందుకు ఆపాలి, టీవీ చూడు అని చెప్తూ ఉంటే ఇందాక లేదో మాట్లాడాలన్నావు కదా, దాని గురించి మాట్లాడుకుందాం, టీవీ ఆపు అంటున్నాడు. సరే అని టీవీ కట్టేసి ఏంటి చెప్పు అని అంటే ఆ రోజు పెట్టకుండా ఎందుకు వెళ్ళి అబార్షన్ చేయించుకున్నావు అని అడిగాడు. ఆ మాటలకి నాకు చాలా కోపం వచ్చింది. నువ్వెందుకు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు అని అడిగాను. నువ్వు అనే మాటలకి, నువ్వు చేస్తున్న చేష్టలకి ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా వదిలేసి వెళ్ళిపోవడం ఖాయం, కోపం తెప్పించేస్తావు అని అంటూ ఉంటే మరి నువ్వు నాకు కోపం తెప్పించలేదా అని అంటూ ఏడ్చేస్తూ ఉంటే ఈలోగా నిఖిల్ గారు వచ్చి నన్నైతే హక్ చేసుకున్నాడు. ఏడవద్దు, ఇది మన ఇద్దరు తప్పు, అయినా కూడా ఒక్క మాట అడిగి ఉంటే ఏం పోయింది చెప్పు, నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఎలా అయినా నిన్నే కదా పెళ్లి చేసుకుంటాను, ఒక్క మాట చెప్పుంటే ఇలాంటి డెసిషన్ తీసుకునే ముందు నేను ఏదో ఒకటి చేస్తాను కదా అని అంటూ ఉంటే ఆ మాటలకి నేనైతే ఏడ్చేస్తున్నా. అసలు ఏం జరిగింది అని అంటే నేను ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత 1.5 year బాగానే గడిచింది. ఆ తర్వాత నిఖిల్ ప్రపోజ్ చేయడంతో ఇద్దరం అయితే సరదాగా తిరిగేవాళ్ళమే. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత పిక్చర్కి వెళ్ళడం, ఇంకా ఈ బయటకి ఎక్కడికైనా వెళ్ళి తినేసి రావడం ఇదంతా కామనే. ఒకరోజు అనుకోకుండా ఇద్దరం ఇంటిమేట్ అవ్వడం అనేది జరిగింది. సో ఆ తర్వాత కంటిన్యూ చేసాము. ఎప్పుడు కూడా ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళం. ఒకరోజు సినిమాకి వెళ్ళి వచ్చినప్పుడు అనుకోకుండా ప్రికాషన్స్ తీసుకోకుండా జరిగిపోయింది. ఆ తర్వాత వీడైతే నా రూమ్లోకి వచ్చి ఉండడం మొదలుపెట్టాడు. వాడి బిహేవియరు నా బిహేవియరు అస్సలు సెట్ అవ్వలేదు. 1 month తర్వాత ఇద్దరం ఎలాంటి స్టేజ్కి అయితే వచ్చేసామంటే మొహాలు చూసుకుంటేనే చిచి చిచి అనుకునే విధంగానైతే అయిపోయింది. సో ఇద్దరు ఒక దగ్గర ఉండడం వల్ల మరేంటో తెలీదు. అండ్ అలాగే తను బట్టలు అవి ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటాడు, సరిగ్గానైతే ఉండడు, నీట్నెస్ లేదు, అవి అస్సలు నాకు నచ్చవు. తనకేంటంటే నేను డామినేటింగ్ అని చెప్పేసి నా బిహేవియర్ తనకి నచ్చదు. సో ఈ రకంగానైతే మేము ఉండే సమయంలోని అనుకోకుండా ఒకరోజు తనకి నాకు పెద్ద గొడవ అయితే అయిపోయింది. ఆ టైంలోని తను నా మీద కోప్పడి అక్కడి నుంచి ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. వెంటనే నాకు బాగాలేదు. తర్వాత హాస్పిటల్కి వెళ్తే కన్సీవ్ అయ్యానని తెలిసింది. నాకు కోపం వచ్చి స్వాతిని పిలిచి స్వాతి నేను వెళ్ళి ఆ టైంలోని స్వాతి ఎంత చెప్తున్నా వినకుండా ఒక్క విషయం కూడా ఒక్క మాట కూడా తనకి చెప్పకుండా అబార్ట్ అయితే చేయించుకున్నాను. సో అది తనకు అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత మా ఇద్దరికి మళ్ళీ పెద్ద గొడవ అయితే అయింది దీని గురించి. అండ్ మా పెద్దవాళ్ళకైతే తెలీదు. మేము మళ్ళీ విడిపోయినట్టుగా అయిపోయింది. ఏంటంటే కరోనా రావడంతో తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, నేనైతే ఇక్కడే ఉండిపోయాను. సో అందుకే ఇప్పుడు వచ్చిన తర్వాత తను ఇవన్నీ నాతో మాట్లాడడం అయితే జరిగింది. అండ్ నేను కూడా నాకు జరిగిన విషయాలన్నీ, ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా తనతో షేర్ చేశాను. ఏంటంటే ఇంట్లోని నాకు తెలియకుండానే ఇలా జరుగుతూ ఉండేది అని చెప్తూ ఉంటే కంగారు పడకు, బాధపడకు, నువ్వు ఆ టెన్షన్లోని ఇంకా ఆ స్ట్రెస్లో ఉన్నావు కాబట్టి అలా అనిపిస్తుందేమో అని చెప్పి నాకైతే సర్ది చెప్పాడు. ఆ రోజు నైట్ ఇద్దరం అయితే పడుకున్నాము. ఈలోగా మా ఇద్దరి మధ్యలోని ఎవరో వచ్చి పడుకున్నట్టుగా నాకైతే ఫీలింగ్ కలుగుతుంది. తనకి కూడా సేమ్ అదే ఫీలింగ్, ఎవరు తన మీద చేయి వేసినట్టుగా. అండ్ అలాగే మార్నింగ్ లెగ్చేసరికి
తనకి చెస్ట్ దగ్గర ఏంటంటే ఎవరో గీరినట్టుగా అయ్యింది. అది చూసి తనైతే నాతోని ఆ విషయాన్ని షేర్ చేశాడు. రాత్రి ఇలా అనిపించింది, నీకేమైనా అనిపించిందా అని. వెంటనే నేను కూడా చెప్పాను. అండ్ మాకేంటంటే ఎందుకు ఇలా అవుతుంది, ఎవరో వచ్చి మా దగ్గర ఉండడం ఏంటి, ఈ ఇంట్లోనే ఏమైనా ఉందా అని భయపడ్డాం. కానీ మేము ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. సో అలానే గడుస్తూ ఉంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇన్సిడెంట్, మాతో ఎవరో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్టు, మా మధ్యలోనే తిరుగుతున్నట్టు, ఎవరో మీరు తప్పు చేశారు అని మమ్మల్ని హెచ్చరిస్తున్నట్టు, ఇలా ప్రతిరోజు అవ్వడంతో నాకైతే పిచ్చెక్కిపోతుంది. మెల్లమెల్లగా నేను డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన వాటికన్నా ఎక్కువ అయితే వేసేస్తున్నాను. డాక్టర్ని కన్సల్ట్ చేస్తున్నాను ఫోన్ ద్వారా. అండ్ అలాగే ఆ ట్యాబ్లెట్స్ వేసేసుకోవడం అనేది జరుగుతుంది. ఇదంతా గమనిస్తున్న నిఖిల్, నేను ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోతానో అని చెప్పేసి తనైతే ప్రతిరోజు నన్ను చీరప్ చేయడానికి ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాడు. అండ్ అలాగే నాకు హెల్ప్ఫుల్గా తోడుగానైతే అక్కడే నాతోనే ఉండేవాడు. అండ్ అది ఆ ఇయర్ అంతా కూడాను మాకైతే చాలా దారుణంగానైతే గడిచింది. కెరియర్ విషయానికి వచ్చేటప్పటికి పాండమిక్ ఇయర్ కాబట్టి అందరికీ జాబులు ఏమవుతాయా అనే విషయంలోనైతే ఉన్నాయి. కొంతమంది అయితే మానేస్తున్నారు, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, మరి కొంతమంది ఏంటంటే చనిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాదు కొంతమంది జాబ్స్ కూడా పోయాయి అప్పటికే. సో నాది కూడా ఏమవుతుందా అనే టెన్షన్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే నేను వర్క్ మీద అంత అటెన్షన్ అయితే పే చేయలేకపోయేదాన్ని. సో అలా అవుతుంది. ఫైనాన్షియల్గా కూడా చాలా వీక్ అయిపోయాను. ఎందుకంటే డబ్బులు ఎలా అయిపోయేవో నాకే తెలియదు. తను ఉండబట్టి, తను హెల్ప్ చేయబట్టి నేనైతే అలాగా ఉన్నాను. కానీ లేకపోతే అసలు నా ఫ్యూచర్ కూడా నాకు తెలియదు అనమాట. అలా అయితే అయిపోయాను. తర్వాత ఒక అంకుల్ని అయితే కలిసాం మేమిద్దరమేని. మా కలీగ్స్ వలన మాకు అతనైతే కలిశారు. అతను ఏంటంటే బ్లాక్ మ్యాజిక్, ఇంకా ఏమైనా ఉన్నా స్పిరిట్స్ ఏమైనా ఉన్నా వాటి గురించి అతను చెప్తారు. ఇంకా అలాగే మనకి ఏమైనా పరిష్కారం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో అతని దగ్గరికి వెళ్ళి ఈ రకంగా జరుగుతుంది ఇంట్లో ఏమైనా ఉన్నాయా అని మేము అడగడం అయితే జరిగింది. సో అతను ఏం చెప్పారంటే మా గురించి కొన్ని అయితే అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి చూడాలమ్మా అని చెప్పారు. సో అతను అలానే వచ్చి చూశారు. ఎందుకంటే మాకు దగ్గరలోనే అయితే అతను ఉంటారనమాట. సో అందుకనే వచ్చి చూశారు. అంతా చూసిన తర్వాత ఆయన కొన్ని పరిహారాలు అయితే చెప్పారు. అవి ఇంట్లోనే చెయ్యండి, ఆ తర్వాత మా దగ్గరికి వస్తే ఏం చేయాలి పూర్తిగా అనేది చెప్తానన్నారు. సో అలాగే మేమేంటంటే ఒకరోజు నైట్ పడుకునే ముందు ఒక రావి చెంబులోని నీళ్లు వేసి అందులో పసుపు, నిమ్మరసం వేసి అక్కడైతే పెట్టేసాం గుమ్మం దగ్గర. అలాగే ఇంకొన్ని పరిహారాలు అయితే చెప్పారు, అవి కూడా చేసాము. నెక్స్ట్ డే వెళ్తే అతను ఏం చెప్పారు అని అంటే, మీ ఇద్దరూ కలిసి వెళ్ళి కాశీలోని పిండం పెట్టి రావాలి అని చెప్పారు. మాకు అర్థం కాలేదు, ఎవరి గురించి పిండం పెట్టాలి, దేనికి అని అడుగుతూ ఉంటే, అదేనమ్మా నువ్వు అబార్ట్ చేయించుకున్నావు కదా ఆ అమ్మాయికి అని చెప్తున్నారు. ఆ మాటలకి మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి, అబార్ట్ చేయించుకుంటే వాళ్ళకు కూడా చెయ్యాలా అని అడుగుతున్నా నేను. మరి నీకు ఎవరు కనిపిస్తున్నారు, ఎవరు ఆత్మని నువ్వు దగ్గరగా ఫీల్ అవుతున్నావు? అదే ఆ అమ్మాయే, నీ కడుపులో పుట్టవలసిన అమ్మాయిని నువ్వు బలవంతంగా తీయించావు కదా. ఆ అమ్మాయే పైకి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి అని దిక్కు తోచక ఇక్కడే తిరుగుతూ ఆ అమ్మాయి ప్రెజెన్స్ నీకు తెలిసేటట్టు చేస్తుంది అని చెప్పాడు. ఆ మాటలకి నా ఒళ్ళంతా జల్లుమంది. అంతేకాదు మా ఇద్దరికి కూడా ఏం చేయాలో అర్థం కాలే, చాలా బాధపడ్డాం. ఆ అమ్మాయి వల్ల నీ కెరియర్, ఫైనాన్షియల్ స్టేటస్, అంతేకాదు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ కూడాను చాలా వరకు ఇబ్బందుల పాలైతే పడింది. అంతేనమ్మా, దీనికోసం మరి మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఎవరి చేత ఏమీ చేయించనక్కర్లేదు, మీరిద్దరే పరిష్కారం. కేవలం వెళ్ళి ఆ అమ్మాయికి పిండం పెడితే చాలు, ఆ అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది అని చెప్తూ ఉంటే మా ఇద్దరికి చాలా బాధ అనిపించింది. అంతేకాదు మేమిద్దరం చేసిన
ఒక పనికిమాలిన పనికి ఒక చిన్న ప్రాణం బలి తీసుకున్నామే అని చాలా బాధపడ్డాం. అయినా బాధపడి ఏం లాభం? ముందే ఆలోచించాలి. ఇలాంటి వాటి కోసం ముందు ఆలోచించకుండా తప్పుడు పనులు, తప్పుడు వేషాలు వేస్తే ఇంతే గతి అని కూడా అనుకున్నాం. మా మీద మాకే అసహ్యం, సిగ్గు కూడా వేసింది. చీచి అనుకుంటూ మరి ఇప్పుడు ఎలా? ఈ టైంలోని ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కరోనా టైంలోని మనకి అది సాధ్యం కాదు. ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఎలాగైనా వెళ్ళి పిండం అయితే పెట్టాలి అని అనుకున్నాం. ఈలోగా అంకుల్ గారు మరొక విషయాన్ని కూడా చెప్పారు. ముందు మీరిద్దరూ పెళ్లి చేసుకొని ఆ తర్వాతే కలిసి వెళ్ళి పెట్టండి అని చెప్పారు. ఆ మాటకి మాకు కూడా నిజమే అనిపించింది. ఇంకెలాగా మేము కెరియర్లో సెటిల్ అయ్యాం కాబట్టి ముందు పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాం. లాక్డౌన్ సమయంలోనే మా వివాహం కూడా జరిగిపోయింది. మరి ఎక్కువ మంది చుట్టాలని, బంధువుల్ని పిలకుండానే ఇంట్లోనే తూతూ మంత్రంగానైతే వివాహం చేసేసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ పిండం పెట్టిన తర్వాత మా ఇద్దరి మనసులకి కూడా శాంతి కలిగింది. అంతేకాదు, మా కడుపున పుట్టవలసిన ఆ ప్రాణానికి ఏదో ఒక పేరు ఉండాలి కాబట్టి మేమిద్దరం కలిసి మా ఇద్దరి పేర్లు కలిసి వచ్చేటట్టు అఖిల అని ఒక పేరునైతే మేము అనుకొని ఆ పేరుతోనే పిండం పెట్టించి మరి ఆ ప్రాతకి శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగానైతే కోరుకున్నాం. అంతేకాదు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని కూడా డిసైడ్ అయిపోయాం. ఇది నేను ఎందుకు షేర్ చేశాను అని అంటే, చాలామందికి తెలియని విషయం ఇది. ఏంటి అని అంటే, పిల్లలు పుట్టకముందే మనము ఎప్పుడైతే అబార్ట్ చేస్తూ ఉంటామో కొంతమంది జీవితాలు అబార్షన్ చేయించుకున్న తర్వాత తారుమారు అయిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ లైఫ్ అంతా కూడాను మంచిగా ఉండేది పూర్తిగా చెడిపోతుంది. అది ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, లేదంటే వాళ్ళ కెరియర్ పరంగా కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యలోని రిలేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా చెడిపోవడానికి కారణం ఆ నెగిటివ్ ఎంటిటీస్ ఏవైతే మనకి పుట్టాలి అని వచ్చాయో అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ ప్రాతలు మన మీద పడి ఏడుస్తాయంట. అంతేకాదు, మనకి ఒక్కొక్కసారి ప్రాణహాని కూడా జరుగుతుంది అని అతనైతే చెప్పడం జరిగిందండి. మరి ఇందులోని పేర్లు అయితే తప్పు ఇచ్చి చెప్పించాను. అలాగే మేము ఎక్కడ వాళ్ళమని కూడా చెప్పడానికి వీల్లేదని చెప్పాము. మరి అక్షయ్ గారు ఈ వీడియో నాకు షేర్ చేయడానికి ఆవిడ చాలా ఫీల్ అయ్యారు. బట్ అయినా కూడాను నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి నేనైతే జాగ్రత్తగా అడిగి మొత్తం డీటెయిల్గా తెలుసుకొని మీతోనైతే షేర్ చేశానండి. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఊరు పేర్లు కానీ ఎక్కడ కూడా సంభాషించడానికి వీల్లేదు, ప్లీజ్ చెప్పకండి, బాగోదు అన్నారు. సో అందుకనే నేనైతే ఇక్కడ షేర్ చేయలేదు. బట్ వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్స్ అది నార్మల్గా గోస్ట్ అంటే మనం ఏమనుకుంటామంటే ఒకరి ఆత్మ చనిపోయిన తర్వాత అది కూడా బోల్డన్ని కోరికలతోని ఉండి చనిపోతే వారు ఆత్మలుగా మారుతారని మనందరికీ తెలిసిందే. కానీ ఇలాంటివి కూడా ఉంటాయి అనేది తెలియజేయడమే ఆమె ఉద్దేశం అన్నమాట. దీని గురించి నేను కూడా ఒక దగ్గర అయితే చదివానండి. పిల్లలు మనం ఎంచుకుంటే వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి మాకు ఇటువంటి తల్లిదండ్రులు కావాలి, వీళ్ళే కావాలి అని అడిగితే దేవుడు మన దగ్గరికి పంపిస్తాడు. అటువంటి పిల్లల్ని వద్దు అనుకొని మనము ఇలా చేసినట్లయితే ఆ పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్ళలేక ఈ లోకంలో, భూలోకంలో కూడా ఉండలేక త్రిశంకు స్వర్గం అంటారు కదా, అలాగా మధ్యలోనే ఉండిపోతారు. మధ్యలో ఉండిపోవడం అంటే కాళ్ళు పైకి తల కిందకి అయ్యి వేలాడుతూ ఉండిపోవడం అని అర్థం అన్నమాట. అదే జరుగుతుందంట. ఆ ప్రాతకి విముక్తి కలగడానికి పిండ ప్రదానం అయితే చెయ్యాలి అని మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. ఈ పిండ ప్రదానం చేసేటప్పుడు కూడాను ఆ పిండాన్ని మళ్ళీ 4 భాగాలుగా చేసి, ఒకటి యముడికి, మరొకటి భటులకి, మరొకటి మన పెద్దలకి, ఒక పార్ట్ మాత్రమే ఆ ప్రాతకైతే చేరుతుంది అని చెప్తారండి. మరి మన హిందూయిజంలోని చాలా విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉన్నాయి. మన ఛానల్లో తెలుసుకోండి. ఇంకా అలాగే మనకి ఈ ఛానల్ కాకుండా మరొక ఛానల్ కూడా ఉంది, అది ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. దాన్ని కూడా ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.